నెల్లూరు సిటీలో ఆర్టీసీ పల్లె వెలుగులు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు అన్ని బస్టాప్లు, స్టేజీలలో ఆపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మహిళలు, విద్యార్థులు, యువతులు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ షమీం కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సహకారంతో నెల్లూరు సిటీలో ప్రతి స్టేజ్లో ఆర్టీసీ సిటీ బస్ ఆపడం జరుగుతుందని తెలిపారు. కేవలం 10 రూపాయల ఛార్జీతో ప్రయాణించే సౌలభ్యం కలదని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం భద్రతతో కూడిన ప్రయాణం అని ఆమె తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వరకు ప్రతి 10 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనికోసం అన్ని విధాలా ప్రచారం కల్పిస్తున్నామన్నారు. అలాగే ఏ స్టేజీలలో బస్సులు తిప్పుతున్నారో వివరించారు. ప్రజానికానికి ఒక శుభవార్త ఏంటంటే, మనకి సిటీలో కూడా మా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు కూడా ఆపేటట్టు మన జోనల్ చైర్మన్ గారి చొరవతో రేపు ఎల్లుండి నుంచి మనం 11వ తేదీ నుంచి అన్ని బస్ స్టేషన్స్లో, అన్ని స్టేజెస్లో ఈ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఆపబడతాయి. కాబట్టి మనకి ఎవరైతే లేడీ ప్రయాణికులు ఉన్నారో, అదేవిధంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలనే మంచి కాన్సెప్ట్తో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడమైంది. అందులో ఏంటంటే, ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే కొన్ని బస్ స్టేషన్స్లోనే, బస్ షెల్టర్స్లోనే బస్సులు ఆపబడుతున్నాయి. అట్లా కాకుండా ప్రతి బస్ షెల్టరు, ప్రతి స్టేజ్లోనే మన బస్సెస్ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఆపబడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో వెళ్ళొచ్చు. అది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కేవీఆర్ పెట్రోల్ బంకు, బొలినేని, కొండాయిపాలెం గేటు, అట్లా ప్రతి స్టేజ్ ఎక్కడెక్కడైతే మనకి బస్ షెల్టర్స్ ఉన్నాయో ప్రతి బస్ షెల్టర్స్ ప్లస్ ప్రతి స్టేజ్ నందు మా బస్సు ఆపబడుతుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి వరకు ప్రతి నిమిషాలకు ఒకసారి ఆర్టీసీ బస్సు, పల్లె వెలుగు బస్సులు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. అవి కంపల్సరీ అక్కడ ఆపుతాయి. మేము అక్కడ కొన్ని స్టిక్కర్స్ కూడా పెడుతున్నాము, అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నాము. కాబట్టి ప్రయాణికులు ఏంటంటే అక్కడ వెయిట్ చేసి ఒక 10 మినిట్స్లో బస్సు వచ్చేస్తుంది కాబట్టి ఆ బస్సులో ప్రయాణించవలసిందిగా, సేఫ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొత్తూరు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మా బస్సెస్ అక్కడ కూడా 10 మినిట్స్కి ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. రాపూర్ బస్సులు, పొదలకూరు బస్సులు ఇవన్నీ ఆ రూట్లో రాజంపేట బస్సులు వెళ్తాయి కాబట్టి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు కూడా మన పొదలకూరు రోడ్లు, కొత్తూరు వరకు కూడా బస్సెస్ ప్రతి బస్ స్టేషన్స్ నందు బస్సులు ఆపబడతాయి. ప్రతి స్టేజ్ నందు కూడా బస్సులు ఆపబడతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కూడా అక్కడ బస్సులు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మేము ఇప్పుడు మా డిఎంసీకి కూడా మోటివేట్ చేసి అందరికీ ఎడ్యుకేట్ చేసి 11వ తేదీ నుంచి ప్రతి స్టేజ్లోనూ బస్సులు ఆపేటట్టు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మన ఆర్టీసీ నుంచి మనం ఈ విధంగా పిఎస్ఆర్ బస్ స్టాండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా, ముడిముడి బస్ స్టాండ్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ముడిముడి బస్ స్టాండ్ వైపు, అదేవిధంగా నవాబ్పేట వైపు, నారాయణ హాస్పిటల్ వద్ద అక్కడ ప్రతి రూట్లో కూడా మేము ఆర్టీసీ బస్సులు ప్రతి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు అక్కడ ఆపబడతాయి. మన గాంధీ బొమ్మ కానీ, తర్వాత విఆర్సీ, గాంధీ బొమ్మ, బోస్ బొమ్మ, అక్కడి నుంచి పిఎస్ఆర్ బస్ స్టాండ్, నెక్స్ట్ పిఎస్ఆర్ బస్ స్టాండ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బోస్ బొమ్మ, తర్వాత మన గాంధీ బొమ్మ, తర్వాత విఆర్సీ సెంటరు, మద్రాస్ బస్ స్టాండ్, అట్లా స్టేజ్ ఆపుకుంటూ బస్సులు ఆ ఫ్రీక్వెన్సీ అయితే ఒక 10 మినిట్స్ ఫ్రీక్వెన్సీలో మీకు బస్సులు ఉంటాయి. అదేవిధంగా మనకేంటంటే ముడిముడి బస్ స్టాండ్కి కూడా ఒక 3 బస్సులు ఆ రూట్లో తిరుగుతున్నాయి కాబట్టి ముడిముడి బస్ స్టాండ్ అక్కడి నుంచి ఇరకాలమ్మ టెంపుల్ అక్కడ కూడా ఆపుతాము. అక్కడ కూడా ప్రయాణికులు ఉండి మన ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నవాబ్పేట సెంటర్లో కూడా బస్సులు ఆపుతాము. మనకి ఏదైతే నరుకూరు సెక్టరు, మైపాడ్ సెక్టర్ ఈ బస్సులు కూడా నవాబ్పేట సెంటర్స్లో కూడా ఆపబడతాయి. ముత్తుకూరు రూట్లో కూడా ముత్తుకూరు బస్ స్టాండ్ ఇక్కడ విఆర్సీ నుంచి హర్నాథ్పురం, అక్కడ ప్రతి స్టేజ్లో మనకి 4వ మైలు, అక్కడి నుంచి నారాయణపేట, అక్కడి నుంచి ధనలక్ష్మీపురం అవన్నీ కూడా ఆపబడతాయి అన్నమాట. కాబట్టి ఇదంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎంతంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అయ్యప్ప గుడి వెళ్ళాలంటే 10 రూపాయలు వెళ్ళొచ్చు ఆర్టీసీ బస్సులో. అదే కొత్తూరు అయితే 20 రూపీస్ అవుతుంది. అట్లా మనకి స్టేజ్ని బట్టి 10 రూపీస్ 20 రూపీస్లోనే ఉంటుంది. ఆటో వాళ్ళైతే మన షేర్ ఆటో అయితే 30 రూపాయలు అట్లా తీసుకుంటాడు కాబట్టి ఆర్టీసీ బస్సు మన స్త్రీలకు ఫ్రీ కాబట్టి, అదేవిధంగా ప్రతి లేడీ స్టూడెంట్స్ కూడా ఫ్రీ కాబట్టి ఇది సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. సేఫ్గా కూడా ఉంటుంది. వాళ్ళ ఆటోలు వెళ్ళాలన్నా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము.
అదేవిధంగా ఇవన్నీ చక్కగా మేము ఉండేటట్టు కూడా మేము మానిటర్ చేసి రెగ్యులర్గా అక్కడ ప్రతి బస్ స్టేషన్లో కూడా కంట్రోలర్స్ను కూడా కొన్ని రోజులు ప్రొవైడ్ చేస్తాము, బస్సులు ఆపుతున్నారా లేదా అని చూడడానికి. మా స్క్వాడ్ వాళ్ళని కూడా 1 వీక్ ఆ రూట్లో పెట్టి అక్కడ వీళ్ళు రెగ్యులర్గా బస్సులు ఆపుతున్నారా లేదా కూడా మానిటర్ చేస్తాము. ఎవరైనా బస్సు ఆపలేదంటే మాత్రం కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆపేటట్టు కూడా చూస్తాము. ఇది కంటిన్యూ ప్రాసెస్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని నెల్లూరు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే ప్రైవేట్ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.